వెల్కమ్ టు పేమ్ ఫ్యాక్ట్స్ ప్రజా మార్గదర్శి ఛానల్. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ ఉచ్చిరాజు మరిరెడ్డి, పెద్దాపురం నియోజకవర్గం. అయితే ఈరోజు మీ అందరి ముందుకి ఈ వీడియోతో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి గౌరవ ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు, ఆయన కాపు కులంలో పుట్టి ఈ కులాన్ని కాదనుకుని ఈ కులాన్ని కాడి వదిలేసి రెడ్డిగా పేరు మార్చుకున్నారు. మా అందరికి కూడా సంతోషం. ఆ రెడ్డి గారు ఈరోజు మా కాపుల కోసం, కాపు జాతి కోసం, కాపుల కులం కోసం మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పార్లమెంట్ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కాపులకి సంబంధించిన రిజర్వేషన్లు మేము ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినప్పుడు మీరు ఎక్కడున్నారండి? ఈరోజు కాపుల గురించి, కాపు జాతి గురించి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. బలంగా కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు, కాపులే కాదు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి వెనకాల, పవన్ కళ్యాణ్ గారు వెనకాల, ఈరోజు కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు వెనకాల, బీజేపీ పార్టీ వెనకాల ఉన్నారని చెప్పి ఈరోజు కేవలం కాపుల్ని కక్షపూర్తిగా, మీకు కాపు కులం మీద ప్రేమ కాదండి, నిజంగా మీకు కాపు కులం అంటే దేశం, పగ ఉందనుకుంటున్నాను మీకు కాపు జాతి మీద. ఈ కాపులు బలంగా రాజకీయంగా ఉండకూడదు, బలమైన నాయకుడి కులం నుంచి వెళ్ళకూడదు అని ఒక కక్షపూరితమైనటువంటి విధానంలో ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కాపుల గురించి ఏదైనా మాట్లాడడానికి మీకు అర్హత ఉందా అని ఈరోజు అడుగుతూ ఉన్నాం. మేమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు అందరూ కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు కాపులకి బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే ఈ జాతి హర్షిస్తుందేమో తప్ప, మీరు బహిరంగ దాఖలను వదిలి కేవలం మీకు కూటమి ప్రభుత్వం మీద, ఈ కాపు జాతి మీద కక్షపూరితంగా మాత్రమే మీరు ఏది మాట్లాడినా ఈరోజు జాతి అంతా కూడా ఆలోచిస్తూ ఉంది. ఈరోజు మేము మీకు చెప్తా ఉన్నాం, ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బలంగా సుస్థిరమైనటువంటి 15 ఏళ్ళు మన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 15 ఏళ్ళు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైనటువంటి కూటమి ప్రభుత్వం ఉంటుంది. కాపులంతా, కాపులే కదండి, పవన్ కళ్యాణ్ గారు వెంట ఈ కూటమి ప్రభుత్వం వెనకాల అన్ని కులాలు, అన్ని మతాలు కూడా పనిచేస్తూ ఉన్నాయని మరొకసారి మీకు చెప్తా ఉన్నాం. మీరు ఏదైనా మాట్లాడే ముందు కాపు జాతికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి, ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్న అంబటి రాంబాబు గారు గతంలో కాపుల కోసం ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారు, జాతి కోసం కానీ, తాగుబూతులని, తిరుగుబూతులని, అటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని తిట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో ఈ విధమైనటువంటి చేసినందుకే 151 నుంచి 11కి వచ్చింది ఆ పార్టీ, మీరున్నటువంటి ఆ పార్టీ. మళ్ళీ భవిష్యత్తులో కూడా దాన్ని ఇంకా ఒకటే పోవడానికే ఈరోజు మీరు మాట్లాడుతున్న మాట తీరు ప్రజలంతా గమనిస్తున్నారని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు మాత్రం ముందు బహిరంగ లేఖలు ఆలకేలకి రాయడం కాదండి, కాపు జాతికి రాయండి బహిరంగ లేఖ క్షమాపణ చెప్తూ. కులం పేరు మార్చుకున్నారు. రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనిగా మీరా మళ్ళీ మా కోసం మాట్లాడేది, జాతి కోసం మాట్లాడేది. కాబట్టి మీకు మరొకసారి ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నాను, ముందు బహిరంగంగా కాపులందరికీ క్షమాపణ చెప్పాలి. మీరు చెప్పి తీరవలసిందే. అప్పుడు కాపుల గురించి మాట్లాడండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. Thanks for watching. Like, comment and subscribe and share.